యూపీఐ పేమెంట్స్ చేయాలంటే మనకు ముందుగా గుర్తించేవి గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం. మొదట్లో గూగుల్ పే వాడేవారికి క్యాష్ బ్యాక్లు వచ్చేవి. దీంతో గూగుల్ పే వినియోగాన్ని భారీగా పెంచేసింది. అయితే గూగుల్ పేకి సంబంధించిన గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. గూగుల్ పే సేవలను నిలిపివేయాలని డిసైడ్ అయింది. జూన్ 4, 2024 తేదీ నుంచి గూగుల్ పే సేవలు అందుబాటులో ఉండవని ఆ కంపెనీ స్పష్టం చేసింది. అయితే గూగుల్ పే సేవలు అమెరికాలోనే మాత్రమే మూసివేస్తున్నట్టు ప్రకటించింది. ఇండియాలో ఉండే గూగుల్ పే సేవలు యథాతథంగా ఉంటాయని కంపెనీ స్పష్టం చేసింది. 3 నెలల తర్వాత యుఎస్లో గూగుల్ పే సేవలు ఉండవు. అయితే గూగుల్ వ్యాలెట్ సేవలు కొనసాగుతాయని కంపెనీ వివరించింది. యుఎస్ఏలో గూగుల్ పే వ్యాలెట్ వచ్చిన తర్వాత గూగుల్ పే వాడకం తగ్గిందని, అందుకే గూగుల్ పే సేవలు నిలిపివేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంటున్నట్టు గూగుల్ వెల్లడించింది. గూగుల్ పేకు అమెరికాతో పాటు ఇండియాలో, సింగపూర్లో భారీగా కస్టమర్స్ ఉన్నారు. గూగుల్ పే సేవలు భారత్, సింగపూర్లో యథావిధిగా ఉంటాయని గూగుల్ ప్రకటించింది. ఇండియాలో గూగుల్ పే యూజర్లు భారీగా ఉన్నారు. యూపీఐ యాప్లో మొదటి స్థానంలో ఫోన్పే ఉంటే ఆ తర్వాతి స్థానంలో గూగుల్ పే ఉంటుంది. ఇక యూపీఐ పేమెంట్లో భారతదేశంలో మొదటి స్థానంలో ఉంది. భారత్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ లావాదేవీల్లో అసాధారణమైన పెరుగుదలని నమోదు చేసింది. డిసెంబర్ 11, 2023 నాటికి 8,572 కోట్లకు చేరుకుంది. ఇది డిజిటల్ లావాదేవీలపై గణనీయమైన మార్పును కూడా సూచిస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో గూగుల్ పే తరపున వైరల్ అవుతూ ఉంది. ఈ వీడియో పూర్తిగా వీక్షించినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేసి మీ యొక్క వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని మాకు తెలియజేయండి. షేర్ చేసి మీ ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ కమ్యూనిటీకి మా వీడియోని పంచుకోండి. అంతేకాకుండా మా వీడియోని నోటిఫికేషన్ల రూపంలో పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ బటన్ని నొక్కండి. థ్యాంక్ యూ for watching.